నమస్తే, నేను విజయారెడ్డి. లగచర్ల గొడవ ఎందుకు ఇంకా జరుగుతుంది? ఒక రాజకీయ రంగు పులిమి దాని నిజాలు బయటికి రాకుండా చేస్తున్నారా? వార్ వన్ సైడ్ అన్నట్టుగా ఒక వైపంతా ఒక సైడ్ జరుగుతూ ఉంటే నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో లగచర్ల లడాయి కాస్త ఢిల్లీకి చేరినప్పటికీ కూడా మహిళా సంఘాల వాళ్ళు అక్కడికి వెళ్ళి అసలు ఏం జరిగింది అని వెళ్ళడానికి పోతే వాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, బట్టలు చింపాల్సినంత అవసరం ఏమొచ్చింది. సో ఈ విషయం కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకు ఇంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉంది? సో ఎందుకంటే నేరుగా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అందులో సంధ్యక్క ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అక్క, ఏం జరిగింది అసలు? లగచర్ల లడాయి అందామా, పంచాయతీ అందామా, రాజకీయ రంగు పులుముకుందందామా, ఇన్ని రకరకాల వర్షన్స్ వినిపిస్తున్న నేపథ్యంలో సో గిరిజన తండాలకు వెళ్తే ఆ మహిళలు చెప్పిన విషయాలు చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. అంటే అక్కడేదో రాజకీయంగా వాళ్ళని పోయి ఏదో మేనేజ్ చేసినట్టుగా కాకుండా విత్ ఎక్స్ప్రెషన్స్, అంటే మనకు చెప్పాలంటే కూడా చాలా బాధగా ఉంది. అర్ధరాత్రి పూట పోలీసులు వెళ్ళి మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ పిసికిండ్రు, ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసిర్రు అని మాట్లాడుతున్న మాటలు మాకు కూడా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. మీరు పోతే కూడా కనీసం మిమ్మల్ని అక్కడ పోకుండా చేసిర్రు. ఈ మొత్తం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అంటే ఏ ఘటన వెనకైనా రాజకీయ పార్టీలు, అంటే ఘటన జరిగితే రాజకీయ పార్టీలు వాళ్ళ ప్రయోజనాలు చూసుకోవడం అనేది మనకేం కొత్త కాదు. కానీ ఇక్కడ విషయం రాజకీయ పార్టీల చుట్టూ తిప్పడం న్యాయం కాదు. ఎందుకంటే రాజకీయ పార్టీలు మాత్రమే చేస్తున్న రగడ కాదు ఇది. అక్కడ ఫార్మర్స్ ఎడ్జ్ తీసుకురావాలనుకున్నారు. దాని మీద ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వం చెప్పుకోవచ్చు. అట్లాగే ప్రజలు తమ నివాస హక్కులు పోతున్నాయని, వాళ్ళ ఉపాధి పోతుందని, వాళ్ళ భూమి పోతుందని భావించినట్లయితే మేము ఇవ్వము అని చెప్పే అవకాశము, హక్కు వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ 9 నెలలుగా ప్రజలు మా భూములు ఇవ్వము, ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా 75లో ఇందిరమ్మ ఇచ్చినటువంటి భూములు అవి. ఆ భూములు కొన్ని పట్టాలు ఉన్నాయి, కొన్ని అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయి. దాదాపు 1300 ఎకరాలు ప్రజలు ఆ భూమిని 3 పంటలు వేసుకొని దున్నుకుంటున్నారు. అక్కడ పడావ పడిన భూమి చాలా అసలు ఉంటే నెగ్లిజిబుల్, 25% ఉందేమో, ఇంకా మనం అంత లోతుగా పోనిస్తే కదా. అయితే మేము సేకరించిన సమాచారం వరకు 75లో ఇచ్చింది. దాని మీద కష్టపడి బోర్లు వేసుకునో ఏదో వాళ్ళ శక్తి మేరకు వ్యవసాయం చేస్తూ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకున్నారు. అందులో చాలామంది ముంబై కానీ, దుబాయ్ కానీ, గల్ఫ్ కానీ వెళ్ళి పైసలు సంపాదించుకున్నారు. ఎవ్వరు పైసలు సంపాదించినా మీరు కరీంనగర్ పోండి, నిజామాబాద్ పోండి, మన తెలంగాణలో ఏ ఊరైనా పోండి. ఒకప్పుడు కేసీఆర్ చెప్పినట్టు తెలంగాణ అంటే బొగ్గుబాయి, బొంబాయి, దుబాయ్ అన్నట్టు చాలా మటుకి చాలా తెలంగాణ జిల్లాల్లో అయితే ముంబై సైడ్ అంటే సూరత్, భివాండి, ముంబై, లేదంటే గల్ఫ్ పోతారు. ఈ ప్రాంతం పర్టికులర్గా అంతకుముందు నేను వెళ్ళినప్పుడు కూడా చూసినాం, వాళ్ళందరూ ఎక్కువ గల్ఫ్లోనే ఉండేది. అట్లా వీళ్ళు కూడా ఎక్కువ గల్ఫ్ అట్లా పోయినరు, బాగా సంపాదించుకున్నారు. బాగానే అంటే ఇక వాళ్ళు తెచ్చుకుని వాళ్ళ ఇల్లు ఈ రోజు కూడా కొంచెం ఒక మాదిరిగా ఒక డెవలప్ అవుతాయి. అంటే ఇది కష్టపడి సంపాదించుకుంది ఎవరైనా ఊర్లో ఇల్లు మీదే పెడతారు. ఇప్పుడు ట్రెండ్ హైదరాబాద్లో జాబులు చేసేవాళ్ళైనా, బిజినెస్లు చేసే వాళ్ళైనా మీరు ఏ ఊరు వండి, మా నేరేడపోతే ఇక్కడ నల్గొండ జిల్లా అందరు కట్టేస్తున్నారు పెద్ద పెద్ద ఇళ్ళు. అని ఎక్కడ వండి తెలంగాణ కావచ్చు, బహుశా ఆంధ్ర కూడా ఉండొచ్చు. ఇదొక సినారియో. అందరూ సొంత ఊరిని డెవలప్ చేసుకుంటున్నారంటే మంచి ఇళ్ళు కట్టుకుని హాలిడేస్కి వెళ్ళడమైనా ఇంకోటైనా ఊరితో అనుబంధాన్ని పెంచుకుంటున్నారు. దాని సారాంశం అదే. ఇక్కడ ఇప్పుడు మన ఆర్బీ తండా చూసినా, పులిచెర్ల తండా చూసినా మంచి మంచి ఇల్లు కోటిన్నరతో కట్టుకున్నారు. వీళ్ళు ప్యాకేజ్ కింద 2 BHK ఇల్లు ఇస్తామంటే తీసుకుంటారా చెప్పండి? ఇల్లుకి ఇల్లు అట 2 BHK ఇల్లు, లేకపోతే వాళ్ళు ఇచ్చేవే అవి, ఎక్కడైనా ఆర్ఆర్లో అవే. అంటే వాడు కోటిన్నర ఇల్లు పెట్టుకున్నాడు, 2 BHK ఇల్లు తీసుకుని సంతృప్తి పడతాడా? 3 పంటల భూములు వదులుకుంటారా? వాళ్ళకి ఉపాధికి కరువు లేదు. అందుకంటే వాళ్ళందరూ కష్టపడి పని చేసుకునే కమ్యూనిటీ. మీరు తెలంగాణలో మీరు ఎక్కడికన్నా పోండి, వ్యవసాయం ఎవరు బాగా చేస్తారంటే గుడ్డిగా చెప్పేది బంజారాస్. అట్లాంటి లంబాడి తండాల్లో వాళ్ళు వ్యవసాయమే ప్రధానంగా. ఇవాళ ఇంకా వ్యవసాయం మిగిలింది, బతుకుంది, జరుగుతుందంటే వాళ్ళే మనం ఏ వాస్తవాన్ని ఆ వాస్తవంగా చెప్పుకోవాలి. సో అట్లాంటి వ్యవసాయం మీద ఆధారపడి భూముల్ని బంగారం పండే పంటలు, బంగారం పండే భూములుగా మార్చుకున్నారు వాళ్ళ శ్రమతో. ఇందులో ఇవాళ ఆ భూములు ఇవ్వమంటే ఆ భూములు ఇవ్వడానికి వాళ్ళు నిరాకరిస్తున్నారు అనేది ఫ్యాక్ట్. రిహాబిలేట్ చేసి సరే మంచో చెడో వాళ్ళకి వెళ్ళి కన్విన్స్ చేసి
ఒకవేళ ఆ వేళ వెళ్ళుంటే బాగుంటుందేమో అనేది ఒక చర్చ. అంటే ఒక్కొక్కసారి వాళ్ళు అంటే చెప్తున్నారు, కనీసం వాళ్ళు చెప్తున్నారు. మాకొచ్చి ఒక్కసారి కూడా మేము 8 నెలల నుంచి పోరాటం చేస్తున్నాము, కానీ ఒక్క రోజన్నా మా దగ్గరకు వచ్చి ఇది పరిస్థితి అని చెప్పట్లేరు. ఎంతసేపు భూములు గుంజుకుంటాము అదేనండి. అనేది. ఇప్పుడు ఫ్యాక్ట్‌లోకి వెళ్తే పోలేపల్లి, హకీంపేట, లగచెర్ల, నల్లజర్ల తండ, ఆర్బీ తండ మొత్తంకే పోతాయి. 5 ఊర్లో ఇల్లు భూములతో సహా పోతాయి. మిగతాయి 40%, 30%, 45% అట్లా పోతున్నాయి. పోలేపల్లి కానీ, లగచెర్ల కానీ, హకీంపేట కానీ. అయితే అక్కడ ఒక పోలేపల్లి ఉంది, పాతగా కాదు. సరే వీళ్ళందరూ ఆ పాత పోలేపల్లి అరవిందో తీసుకుంది కదా, ఆ పాత పోలేపల్లికి పోయి మొత్తం స్టడీ చేశారు వీళ్ళంతా. పోతే అక్కడ అసలు మీరు భూములు పొరపాటున ఇవ్వకండి, మేము ఇచ్చి నష్టమవుతున్నాం, మేము చాలా తప్పు చేసినాం, మాకు పుట్టే పిల్లలు కూడా బతకట్లేదు, పుట్టినా కూడా రోగాలతో పుడుతున్నారు, ఇక్కడ గ్రౌండ్ పొల్యూషన్ చాలా జరుగుతుంది, ఎయిర్ పొల్యూషన్ పక్కకు పెట్టండి, గ్రౌండ్ పొల్యూషన్ చాలా ప్రమాదకరం, మన భావితరాలు మన భవిష్యత్తు కూడా నాశనమే అని చెప్పారు. అట్లా మిగతా 3 ఈ మొత్తం పోయే 2 అయితే 3 గ్రామాల వాళ్ళు కలిసి టెంట్లు వేస్తున్నారు. టెంట్లు కలెక్టర్ ఘటనకు ముందే ఉన్నాయా లేవా ఆ వాస్తవం పరిశీలించాలి. 8 నెలలుగా వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, టెంట్లు వేసుకున్నారు, ప్రొటెస్టులు చేస్తున్నారు. బహుశా బయట సమాజం నుంచి మాలాంటి సంఘాలు పోలేకపోవచ్చు, ఎందుకంటే మేము ఒక పక్కన చాలా వాటిల్లో ఉన్నాం, మేము లిథనాల్ దాంట్లో వాటిలో అన్నిట్లలో పనిచేస్తున్నాం. మూసి ఇవన్నీ కూడా నడుస్తున్నాయి పోరాటాలు, దామగుండం, మూసి, లిథనాల్. సరే అది విన్నాము, వాళ్ళు కూడా మన దృష్టికి తెచ్చారు. ఈ లోపల పోయే లోపల కలెక్టర్ ఘటన జరిగింది. సరే ఇది పరిశీలిద్దాం అనే లోపల మేము నిన్న ఎందుకు వెళ్ళాము అంటే, అక్కడ నుంచి మహిళలు మాకు మెసేజ్లు పెట్టారు, ఆడియో మెసేజ్లు వచ్చినాయి, టెక్స్ట్ మెసేజ్లు వచ్చినాయి. దాని సారాంశం ఏంటంటే, అవి నిన్న పోలీసులకు కూడా మేము చూపించాం. అసలు మేము ఎంత ఫెయిర్గా ఉండాలని ప్రయత్నించామంటే, ఇందులో మాకు పొలిటికల్ మోటివ్స్ లేవు, మహిళలు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, చూడండి, మీ ఆడియోలు వినండి, చూడండి, వీటిని మేము మా ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జాక్లో మళ్ళీ పెట్టుకున్నాం. ఇట్లా మనల్ని కోరారు రమ్మని, మనం ఏం చేద్దాము, ఫ్యాక్ట్ ఫైండింగ్ వెళ్దామా అంటే, మాకు 4 days దాని మీద డిస్కషన్ చేసుకుని ఫైనల్గా నిన్న టీం ఆర్గనైజ్ చేసుకుని వెళ్ళాం. దాని అర్థము మేము పొలిటికల్ మోటివ్స్ అనేది వాళ్ళు ఎలా చెప్తారు, లేదా మేము వెళ్ళి రెచ్చగొడుతున్నాం అనేది ఎలా చెప్పగలుగుతారు, వాళ్ళ అనుమానం. వాళ్ళు చెప్తున్నారు, మీకేంటి ఆధారం, మమ్మల్ని చూస్తే అట్లా అనిపిస్తుంది అంటే, మాకు తెలిసి మీరు అలాంటి వాళ్ళు కాదు, మీరు నిజంగా ఫ్యాక్ట్ ఫైండింగ్కే వచ్చి ఉంటారు, కానీ అక్కడ సిచ్యుయేషన్ బాగాలేదు, ఇప్పుడు వెళ్ళకూడదు అంటే. ఏం బాగాలేదు, మీరు రండి మాతో పాటు, మీరు కూడా మాతోటి ఉండి మేమేం సేకరిస్తున్నాం ఇన్ఫర్మేషన్, ఇది విషయ సేకరణ. విషయ సేకరణలో మేము ఎవరినైనా రెచ్చగొడుతున్నామా, వాళ్ళకి ఏమైనా ఉల్టా బోధిస్తున్నామా, వాళ్ళ నుంచి తెలుసుకుంటున్నామా, రాసుకుంటున్నామా, రికార్డ్ చేస్తున్నామా, చూడండి. మాతో మీడియా కూడా లేదు మీరు భయపడడానికి, ఒక్క మీడియా పర్సన్ లేదు. సజయ జర్నలిస్ట్గా ఉంది మాతో, టీం మెంబర్గా, ఆమె మా ఉమెన్స్ గ్రూప్ మెంబర్గా, ప్రొఫెసర్ పద్మజ షా ఉన్నారు, అట్లాగే మహిళా సంఘాలు ఝాన్సీ, అనసూయ, సిఎంఎస్ జ్యోతి, మేమంతా ఉన్నాం. ఇక్కడ విషయం ఏంటంటే, మేము ఎంత కన్విన్స్ చేసినా వాళ్ళు కన్విన్స్ కారు, మీరు వెళ్ళొద్దు అంటారు. మాకు విషయం తెలుసుకునే హక్కు లేదని మీరు భావిస్తున్నారా అంటే, మేము ఎప్పుడు ఈ 40 ఏళ్లలో ఎక్కడికైనా మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ వెళ్ళాలనుకుంటే వెళ్ళాం, ఎవరు మమ్మల్ని ఆపల. ఆఖరికి కొన్నిసార్లు ఎన్కౌంటర్లు జరిగిన ప్లేసుల్లో కూడా వెళ్ళగలిగాం, కొన్నిసార్లు అక్కడ ఆపారు, అక్కడ శవాలు పడి ఉండగా అట్లా వెళ్తామంటే. ఇక్కడ అలాంటి పరిస్థితి ఏమైనా క్రియేట్ చేస్తున్నారా అని మేము కూడా ఉల్టా అడిగాం. మీరు రండి అన్నాం, మేము రాము, మేము వచ్చే పరిస్థితి లేదంటే, మీకు మేము రక్షణ కల్పిస్తాం అన్నాం, మీ ఒంటి మీద చేయకుండా మేము చూసుకుంటాం అన్నాం. అంటే ఆ స్థితికి ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. అయినా కూడా మిమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తాం, మీరు మీకు అంతకు మీరు ఎక్కండి వెహికల్స్ అంటే, మేము ఫ్యాక్ట్ ఫైండింగ్కి వచ్చాం కానీ మీ వెహికల్స్ ఎక్కి ప్రివెంటివ్ అరెస్ట్ అవ్వడానికి వచ్చామా, మేము ఎక్కమన్నాం. అట్లా వాగ్వివాదం చాలాసేపు జరిగినాక మహిళా కానిస్టేబుల్స్ ముందు 2 ఉండే, ఆ 2 నేను చెప్పిన, మాకు ఒక్కొక్కళ్ళు మీరు 6 పట్టుకున్నా మేము గదిలో, ఎందుకు వృధా ప్రయత్నం, ఆ అమ్మాయిలు పాపం ఊరికే వచ్చి రండి మేడం అంటున్నారు. అంటే అది కాదమ్మా, మేము అట్లా రాము అంటే, మీరు చెప్పండి. ఈ లోపల ఎస్పీతో మాట్లాడాం, కోదండరామ్ సార్కి చేశాం, కోదండరామ్ సార్ కూడా ఎస్పీకి చేశారు, ఎమ్మెల్యేకి చేశారు, వాళ్ళని వెళ్ళనివ్వండి, ఎందుకు ఆపుతున్నారు అని సార్ కూడా చెప్పారు. సార్ మళ్ళీ మాకు చేసి, అమ్మ నేను చెప్పాను అంటే, ఇంకో కొంచెం సేపు ఎదురు చూసాం, ఒకవేళ కోదండరామ్ ఎస్పీ గారితో ఎమ్మెల్యేతో మాట్లాడారు, ఎలా చేస్తారు. ఏం జరిగిన ఉపయోగం లేదండి. లాస్ట్కి మహిళా కానిస్టేబుల్స్ని పెంచి ఇక మా మీద కుసిగొలిపాడు ఆయన శ్రీధర్ రెడ్డి సిఐ. రవూఫ్ అనే ఎస్ఐ పాపం చాలాసేపు బతిమలాడాడు. ఆ తర్వాత డిఎస్పీ వచ్చి ఆయన కూడా రిక్వెస్ట్ చేయడానికి చూశారు, కానీ ఈ లోపల శ్రీధర్ రెడ్డి మహిళా కానిస్టేబుల్స్ రాగానే ఎక్కించండి ఏంది చూస్తున్నారు, వాళ్ళు ఎంతసేపు చెప్తాం, వాళ్ళు వినట్లేదు, ఎక్కించండి
అన్నారు. అంటే వాళ్ళు పాపం ఆలోచిస్తుంటే మీరు ఊరికే అట్లా రెచ్చగొట్టకండి అని మేము అన్నాం. అనే లోపల లాగి పడేయడం స్టార్ట్ చేసినారు. ఇక నన్ను ఒక్కదాన్ని 5, 6 పట్టుకున్నారు. మరి మా వాళ్ళు కూడా ఉన్నారు కదా! మా పీఓడబ్ల్యూ నాయకులు ఉన్నారు, ఇతర నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ నన్ను ఇటు గుంజి, వాళ్ళు అటు గుంజి మొత్తం వెనక డ్రెస్ చిరిగిపోయింది. సో, ఇలా జరిగింది. అంతే అదే పరిస్థితి అసలు. మీకు మీ డ్రెస్ చినిగిపోయేంత, లాగి పడేసేంత సినారియో ఏముంది? మీరు పోయింది సరే ఏంటి ఇవన్నీ దానికి? మనకి ఎప్పుడు కొత్త కాదులే గానీ ఫ్యాక్ట్ ఫైండింగ్ పోయినప్పుడు ఎందుకు ఇక్కడ అని అది అంటున్నాను. ఇప్పుడు ఇది కొత్త కాదు. అనేక సందర్భాల్లో యుద్ధం చేసుకున్నాం. అవన్నీ విద్యుత్ ఉద్యమం నుంచి మొదలు పెడితే తుపాకీ గుళ్ళు కూడా ఇటు ఇటు దూసుకుపోయినాయి. ఒక క్షణంలో తప్పించుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక పోలీస్ కేసులు ఇవన్నీ మాకు కొత్త కాదు. కానీ నిన్న ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్తే అంత వ్యతిరేకత ఎందుకుంది? ఎందుకు భయపడ్డారు? మీరు రండి అంటే మేము రామంటారు. మీరు రండి, మేము విషయ సేకరణ చేస్తున్నామో లేదో మీరు నిర్ధారించుకోండి. మీకు తేడా అనిపిస్తే అప్పుడు ప్రివెంటివ్ అరెస్ట్ చేయండి అని కూడా చెప్పాం. మీ వర్షన్ కూడా తీసుకుంటాం, కలెక్టర్ గారి వర్షన్ కూడా తీసుకుంటాం. ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఫైండింగ్. రానివ్వండి వాస్తవాలు. మీరు ఏదో చెప్తున్నారు, గవర్నమెంట్ ఏదో చెప్తుంది కదా, ఆ వాస్తవాలన్నా విననివ్వండి. ప్రజల వాస్తవాలు వింటే మీకు భయం లేకపోతే ఆ వాస్తవాలు వినండి. మీ వర్షన్ వస్తుంది, కలెక్టర్ వర్షన్ వస్తుంది. ఇప్పుడు కలెక్టర్ ఘటన జరగంగానే ఇది దాడిగా అనొద్దు, నన్ను కొట్టలేదు, దాడి కాదు అని అన్నారు. దాన్ని బట్టి మేము ఫ్రేమ్ చేసుకుంటాం కదా. ఆల్రెడీ మేము రాకముందే కలెక్టరే కొట్టలేదంటే వీళ్ళు కొట్టారని కేసులు పెట్టారు. 80 మందిని అరెస్ట్ చేశారు, 100 మంది మీద కేసులు పెట్టారు. తలుపులు కొట్టి పగలగొట్టి మహిళల్ని గుంజి వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఇవన్నీ వాళ్ళు మాకు స్వయంగా చెప్పుకున్నారు కదా, మహిళలే చెప్పుకున్నారు కదా. అవి మేము వాళ్ళకు కూడా చూపించాం. సిఐ చదివాడు, డిఎస్పి శ్రీనివాసరావు చదివాడు, శ్రీధర్ రెడ్డి చదివాడు. అంత చదివి అర్థమవుతుంది కదా మహిళలు పిలిస్తే మేము వచ్చామని. అయినా కూడా ఎందుకు ఎలవ్ చేయలేదు? అక్కడ మొండిపట్టి వాళ్ళది, మేము ప్రివెంటివ్ అరెస్ట్ కాము. అసలు మమ్మల్ని ఎట్లా అరెస్ట్ చేస్తారు? వాళ్ళ ఉద్దేశం అరెస్టే. మేము అరెస్ట్కి ఒప్పుకోలేదు కాబట్టి ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో అంటే ఓవరాల్గా ఎందుకు అనిపించింది అంతా మిమ్మల్ని పంపించకుండా? ఇప్పుడు మీరు గతంలో చేసిన పోరాటాలు అంటే అవంతా కూడా గతంలో అయినా ఇప్పుడైనా పాలకులు బలవంతంగా ల్యాండ్ పూలింగ్ చేయాలనుకున్నప్పుడు టెర్రరైజ్ చేస్తారు. వాళ్ళ ఉద్దేశం ల్యాండ్ పూలింగ్. గత ప్రభుత్వాలు అదే చేసినాయి. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా చూసాం. ల్యాండ్ పూలింగ్కి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారనుకోండి, ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉన్నారనుకోండి, ఎవరికైనా నా ఊరు నా ఇల్లు, మా ఊరు మా ఇల్లు మా భూములు అని ఉంటాయి. డిస్ప్లే చేసిన వాళ్ళు ఎవ్వరు హ్యాపీగా లేరు. అది నాగార్జున సాగర్ నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా మన దగ్గర తీరులో మార్పు కూడా రావాలి కదా. సరే ప్రాజెక్ట్ ఏంది, దాని ఇంపార్టెంట్ నేను అదే అంటున్నా. ఒకప్పుడు బిహెచ్ఎల్ పెట్టారు, జనం ఎవరు కూడా బిహెచ్ఎల్ ఐడిపిఎల్ మన హైదరాబాద్ చుట్టూ ప్రాగా స్టూల్స్, ఎన్ఎఫ్టి, ఆర్ఎఫ్టి ఎన్నో కంపెనీ, ఆర్ఎఫ్సి ఎన్ఎఫ్సి ఇట్లా ఉండే. అక్కడ భూములు ఇచ్చారు కదా, జనం ఎవరు కూడా గొడవలు పెట్టలే. అంటే ప్రజలని భాగం చేసినప్పుడు, అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వామ్యం చేసినప్పుడు హ్యాపీగా ఇస్తారు. మాకు ఉద్యోగాలు వస్తాయని నమ్ముతారు. ఈ అభివృద్ధి మా అభివృద్ధిగా ఉంటుందని నమ్ముతారు. ఆ ప్రాసెస్ జరగనప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ప్రజల్ని కన్విన్స్ చేయాల్సిన బాధ్యత పాలకులదే అవుతుంది. కానీ టెర్రరైజ్ చేయడం, ల్యాండ్ పూలింగ్ చేయడం ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళ ఇంటెన్షన్ మనకు కనపడుతుంది. 1300 ఎకరాల్లో 700 దాకా అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి. వాటికి రూపాయి డబ్బులు ఇవ్వకుండా తీసుకోవాలని వీళ్ళు అడిగినారు. మరి ఈ భూముల సంగతి ఏంటంటే గవర్నమెంట్ భూములు కదా అని మాట్లాడుతున్నారు. ఇంకా వాళ్ళకి భయం ఉండదా? అరే ఇన్నాళ్ళు మేము దాని మీద 75 నుంచి బతుకుతున్నారు, 50 ఏళ్ల నుంచి దాని మీద బతుకుతున్నటువంటి వాళ్ళని అవి మీవి కావు అని మాట్లాడితే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు అందులోంచి కదలడానికి? ఫస్ట్ పాయింట్. ఏదైనా ఒక ప్రాసెస్ తీసుకోవాలి. ఒక నోటిఫికేషన్ ఇచ్చేసి పబ్లిక్ హియరింగ్ ఇంతవరకు జరగలేదు. ఆ రోజు దండోరా కొట్టారు. కలెక్టర్ ఇన్సిడెంట్ జరిగిన రోజు దండోరా కొట్టారు. దండోరా కొడితే గవర్నమెంట్ డిక్లరేషనా? అంటే అది నోటిఫికేషన్ ఇచ్చి దండోరా కడితే పబ్లిక్ హియరింగ్గా? ప్రజల అభిప్రాయం సేకరణ జరిగినట్లా కాదు కదా. యాక్చువల్ కలెక్టర్ కన్విన్స్ చేసే ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ కలెక్టర్ ఆ తర్వాత కూడా నన్ను ఎవరు కొట్టలేదు, నా మీద దాడిగా మాట్లాడొద్దు అని చెప్పిన దాన్ని బట్టి కలెక్టర్ పట్ల మాకు ఇంకా మేము ఆయనతో కూడా మమ్మల్ని ఇంకొక విషయం, హైదరాబాద్ శివార్ల వరకు మా ఇంటి వచ్చారు. మేము పరిగిలో ఆగి ప్రెస్ మీట్ పెట్టినా ఉన్నారు. మేము పరిగి నుంచి వికారాబాద్ పోయాం, అక్కడికి వచ్చారు. మా హైదరాబాద్ అంటే రంగారెడ్డి జిల్లా బార్డర్ల వరకు వాళ్ళు మా ఎమ్మటే వచ్చారు. అంటే మేము కలెక్టర్ని కలవడానికి వెళ్ళినా లేకపోతే ఇంకోటైనా అక్కడ అసలు అవకాశం లేకుండా చేశారు. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. పోలీసులుగా వాళ్ళు చెప్తారట. మేమన్నా మేము ఇక్కడ మీది మేమెందుకు తీసుకుంటాం, మమ్మల్ని ఊళ్ళో జనంతో తీసుకొని ఇస్తే మేము చెప్తామంటారు. మీరు చెప్పినా మేము తీసుకోం. ఎందుకంటే మేము ప్రజల దగ్గర తీసుకుని మీ దగ్గరికి వద్దాం అనుకున్నాం మీ వర్షన్ కోసం.
అని మేము కూడా మీది అవసరం లేదని చెప్పాం. అట్లా అయింది. ఓకే. ఇప్పుడు భూములు తీసుకోవడం అని కావచ్చు, ఒక రాద్ధాంతం జరగవచ్చు, ఆవేశం ఉండొచ్చు, ఆవేదన ఉండొచ్చు, రకరకాల ఇష్యూలో సరే దాడి జరిగిందంటున్నారు, కరెక్ట్ జరగలేదన్నారు. ఇది ఒకసారి పక్కన పెడితే మహిళలు చెప్తున్న బాధలు, మహిళలు చెప్తున్న మాటలు. ఇప్పుడు ఆ జ్యోతి అనేటామె ఆల్రెడీ డెలివరీకి దగ్గరలో ఉన్న ఆమె, ఆమె ఒక్క చీర కట్టుకొని వచ్చి గత 4-5 వారం రోజుల నుంచి తిరుగుతా ఉంది. ఢిల్లీలో ఎక్కని గడప ఉంది. దిగని గడప అనుకుంటా. ఇంత పరిస్థితి అంటే ముందు భూములు పక్కన పెడితే అనవసరంగా అరెస్ట్ చేసిర్రు. ఇది ప్రశ్నిస్తుంటే పోలీసులు 100 మంది ఇళ్లలో జొరబడి మా మీద అసభ్యంగా బిహేవ్ చేసిరు అనే మాట ఈ రోజు అందరికి అంటే ఆ వాళ్ళు మాకు అవసరం పంపిన ఏముంది అనేది ఇక్కడ పాయింట్ కదా. వాళ్ళు పంపిన టెక్స్ట్ మెసేజ్లు, ఆడియో మెసేజ్లో ఉన్న సారాంశం కూడా అదే. వాళ్ళు ఏమంటున్నారంటే మేము కోర్టుల చుట్టూ తిరగలేక అలసిపోతున్నాం. నిజంగానే ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరిగితే వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఎవరిస్తారు? అక్కడ వాళ్ళ భర్తలో, కొడుకులో, తమ్ముళ్ళు, అన్నదమ్ములో జైళ్ళల్లో ఉన్నారు. అసలు ఈ మహిళలకి అందరికీ కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరిగేంత ఎక్స్పోజర్ కూడా అందరికీ ఉండదు. వాళ్ళకి మ్యాక్సిమం వచ్చేది వాళ్ళ ఇళ్ళ కాడికి వస్తే లొల్లి పెడతారు. మా భూములు ఇయ్యం, మా ప్రాణాలైనా వాళ్ళు చెప్తున్నారు మా ప్రాణాలు పోయినా మేము భూములు ఇయ్యమని చెప్తున్నారు. మా భూములు ఇయ్యమంటే మా మీద ఎందుకు ఇట్లా బెదిరిస్తున్నారు అంటున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం అందరు చెప్పింది ఫోన్లలో మాట్లాడినప్పుడు, మేమైతే నేరుగా వెళ్ళలేదు, బట్ అక్కడ మేము ఎక్కడైతే మమ్మల్ని ఆపేశారో తుంకిమెట్ల, అక్కడ చాలామంది జనం మాతో మాట్లాడారు. పోలీసులు వాళ్ళని ఎంత బెదిరించినా వచ్చి మాట్లాడారు. మేము కూడా రోడ్డు మీద నిలబడి జనంతో మాట్లాడుతూనే ఉన్నాం, జనాన్ని అడ్రస్ చేస్తూనే ఉన్నాం. వాళ్ళు ఏం చెప్పినారంటే అసలు వీళ్ళందరూ కాంగ్రెస్ ఓటర్స్, రేవంత్ రెడ్డి గారి గెలుపులో భాగస్వామ్యం తీసుకున్న వాళ్ళు. ఈ 2 తండాలు లగచర్ల ఈ ప్రాంతంలో 6 నుంచి 8 గంటల డీజీలు పెట్టి రేవంత్ గారి గెలుపుని సంబరాల్లాగా చేసుకుని సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళే ఈ కుటుంబాలు కూడా. ఏ పిల్లలైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళు అవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళు చెప్తున్నారు మీరు మా ఊరు వస్తే మీకు అవన్నీ చూపిద్దాం అనుకున్నామని. ఏంటంటే రేవంత్ గెలుపుని వాళ్ళు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు ఆ ఫోటోలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎవరైనా వెళ్ళి మేము ఇవాళ కాకపోతే రేపైనా అవన్నీ సేకరించి మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ తెస్తాం, దీని వాస్తవాల్ని మేము నిజానిజాల్ని ఖచ్చితంగా పబ్లిష్ చేస్తాం బుక్లెట్గా. కానీ వాళ్ళు రేవంత్ గెలుపులో భాగమైన వాళ్ళు, ఆ సంబరాల్ని సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళు ఈరోజు ఎందుకు వాళ్ళు ఎవరు టీఆర్ఎస్ ఓటర్లు కూడా కాదు. అక్కడ మీరు ఆ గ్రామాలను పరిశీలించండి, టీఆర్ఎస్కి ఎన్ని ఓట్లు పడ్డాయి. ఇవాళ చేస్తున్న వాళ్ళలో ఎవరు టీఆర్ఎస్? దీనికి ఎందుకు రాజకీయ రంగు పులుముతున్నారు? ఇప్పుడు ఏ పాలకులైనా పాలక వర్గ స్వభావమే వాళ్ళకు ఉంటుంది. కానీ మేము పాలక వర్గాలకు అతీతంగా మేము కానీ వాళ్ళు కూడా చెప్పారు మాకు రాజకీయాలతో సంబంధం లేదు, మేము కూడా కాంగ్రెస్ కోట్లేసామని చెప్పారు. మా దగ్గర ఆడియో మెసేజెస్ ఉన్నాయి. అంటే వాళ్ళు బాధపడుతుంది ఏంటంటే మా ఊరు, మా ఇల్లు, మా భూములు, మా బతుకు, వీళ్ళందరూ వ్యవసాయం చేసే ఆడవాళ్ళు. అంత మంచి ఇల్లు కొడుకులు ఆడబోయి ఈడబోయి మంచి ఇల్లు డబ్బులు సంపాదించి మంచి ఇల్లు కట్టినా వాళ్ళు ఆ ఇళ్లల్లో లగ్జరీగా బతుకుతున్నోళ్ళు కదా, వాళ్ళందరూ వ్యవసాయం చేస్తున్న ఆడవాళ్ళు. అయితే ఇప్పుడు ఒక మాట మార్చిరు. మొన్నటి వరకు ఫార్మాసిటీ అన్నవాళ్ళు ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ అంటున్నారు, ఇంకోటి అంటున్నారు, మరొక వైపు ఇంకొకటి కూడా ఒక ప్రొజెక్షన్ చేస్తున్నారు. గతంలో ఇచ్చిన ఈ ల్యాండ్ అక్విజిషన్ విషయంలో అన్నిటికంటే కూడా అతి ఎక్కువ పరిహారం ఇవ్వబోతున్నామనే మాట. వాళ్ళు ఏమంటున్నారు ఆర్ఆర్ ప్యాకేజ్ కాదు, వాళ్ళు ఏమన్నారంటే మాతో ఆర్ఆర్ ప్యాకేజ్ లేవు, మాకొద్దు, మా భూములు ఇవ్వం, మేము మా గవర్నమెంట్ కూడా ఏమీ ఇవ్వద్దు, ఏ పథకాలు ఏ సేవలు మాకొద్దు, మేమే ట్యాక్సులు కడతాం, మేమే గవర్నమెంట్కి మా నుంచి కట్టాల్సినవన్నీ కడతాం, మాకు వాళ్ళ నుంచి వచ్చేవి కూడా ఏమొద్దు, కానీ మా భూమి మాకు ఉండనియండి అని వాళ్ళు. ఇప్పుడు ఏంటి ఇది వెనక్కి తీసుకుంటారా లేకపోతే ఈ రకంగా మనం చెప్పలేము, ఎందుకంటే టెర్రరైజ్ చేసే పద్ధతిని బట్టి. ఇప్పుడు ఆ ప్రాంతం అంతా ఇంత గొడవ జరిగితే రేవంత్ రెడ్డి నాయకత్వం జిందాబాద్, తిరుపతి రెడ్డి ఈయనెవరో మళ్ళీ తిరుపతి రెడ్డి నాయకత్వం జిందాబాద్ అని గోడల మీద రాశారు, మేము కొద్దిగా చూసాం ఇక్కడ. రెండోది ఏంటంటే ఇది జనం చెప్తుంది, తిరుపతి రెడ్డి ఈ ఫార్మా కంపెనీల వెనక తిరుపతి రెడ్డి ఉన్నాడు, అతను చాలా మూర్ఖంగా మొండిగా మమ్మల్ని టెర్రరైజ్ చేస్తున్నాడు, ప్రైవేట్గా కూడా బెదిరిస్తున్నారు అనేది ఒకటి చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఈ టెర్రరైజ్ చేసే విధానం చూస్తే వాళ్ళని భయపెట్టి వాళ్ళ ప్యాకేజ్ సంగతి అట్లా ఉంచండి, మాకు ఏ ప్యాకేజ్ వద్దంటున్న వాళ్ళు కదా, వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనడంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు. కేవలం టెర్రరైజ్ చేయడం ద్వారా భయభ్రాంతులకు గురి చేయడం. అదే లాజిక్ ఏంటంటే జనరల్ ముఖ్యమంత్రి పేరు కంటే అంటే వాళ్ళు చెప్తున్నారు ఎవరైనా ఈయనకి ఏం హోదా ఉంది, ప్రతిసారి 100 వాహనాలు వేసుకొచ్చి మమ్మల్ని. అదే తిరుపతి రెడ్డి కానీ ఒకళ్ళిద్దరు పేర్లు కూడా చెప్పారు. అంతకుముందు కాంగ్రెస్ నాయకుడు నేను మీకున్నాను, మీ భూములు ఎక్కడ పో, రేవంత్ రెడ్డి అన్న మన పార్టీ, ఇది కొడంగల్ నియోజకవర్గం, మన సీఎం నియోజకవర్గం,
మీ భూములు ఎక్కడికి పోవు, నాది అని మంచిగా డబ్బులు తీసుకున్నాడు ఆ కాంగ్రెస్ నాయకుడు. ఆ తర్వాత అధికారులు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వాలి అన్నప్పుడు కోపం వస్తుంది కదా వీళ్ళకి. అతన్ని కొట్టారు. అంటే చిన్న వాదన లేదో ఘర్షణ జరిగింది అతనికి వీళ్ళకి. అతనితో కేసు పెట్టించి చాలా పేర్లు చేర్చారు ఇప్పుడు. ఇది కూడా ఉంది. చివరిగా ఒక ప్రశ్న, ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే లగచర్ల విషయంలో ఏం చెప్తారు? లగచర్ల ఖచ్చితంగా ప్రజల భాగస్వామ్యం లేకుండా ఆ ప్రాంతంలో సెట్ అయినా ఇంకొక ఇండస్ట్రియల్ పార్క్ ఏ పేరు పెట్టినా ప్రజల భాగస్వామ్యం లేకుండా, ప్రజల ఆమోదం లేకుండా, సంసిద్ధత లేకుండా తీసుకుంటే అది వాళ్ళ మీద చేసే దాడి. మాకందరికీ ఒకటే స్టాండ్ ఎప్పటి నుంచో చెప్తున్నాం. ప్రజల భాగస్వామ్యంతో జరిగితే, ప్రజల అంగీకారంతో జరిగితే అది అభివృద్ధి, దౌర్జన్యంగా చేస్తే అది విధ్వంసం. కాబట్టి ఇవాళ మీరు విధ్వంసం చేస్తున్నారని మేము అంటాం. లగచర్ల ఆ ప్రాంతంలో విధ్వంసం. ఎందుకంటే వాళ్ళు ఎవరు కోరుకోవటం లేదు, కనీసం బలవంతంగా అయినా అంగీకరించట్లేదు. అట్లాంటప్పుడు అది విధ్వంసం అవుతుంది. విధ్వంసం చేశాక ఏ ప్రభుత్వానికి ఉండదు. ప్రజల భాగస్వామ్యం కోసం ప్రయత్నం చేయండి, కాని పక్షంలో ఆల్టర్నేటివ్ చూసుకోండి అనేది మాత్రమే మేము చెప్పదలుచుకోం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.